ఇప్పుడు రామప్ప చెరువుకు అనుసంధానం చేసి రామప్ప 2 గ్రావిటీ కాలువ అటు లక్నవరం చెరువుకు ఇటు గన్పూర్ చెరువుకు నింపేటువంటి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా ఈ సీజన్లోనే పూర్తి అవుతాయి. 365 డేసు లక్నవరం, రామప్ప, గణపురం నిండి ఉండి కనపడతాయి. మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. లక్నవరం విశేషంగా పర్యాటకులు కూడా ఆకర్షించేటువంటి చెరువు కాబట్టి కంప్లీట్ సంవత్సరం పొడవున నీళ్లు ఉంటే అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆ లక్నవరం చెరువు ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. రామప్ప కూడా బాగా డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా నెక్స్ట్ జూన్కు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది. ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వరంగల్ పట్టణం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి చారిత్రక పట్టణం. హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరం తెలంగాణలో వరంగల్. ఉండవలసిన పద్ధతిలో ఈ పట్టణం లేదు. నేను గతంలో వచ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు బాధ వ్యక్తీకరించడం జరిగింది. దీనికోసం వరంగల్కు బడ్జెట్లోనే బాజాప్తాగా ఏదో శాంక్షన్ చేస్తాం ఇట్లా చేస్తామని కాకుండా ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తన విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన పద్ధతిలో అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వరంగల్కు ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేక అభివృద్ధికి కలెక్టర్ చైర్మన్గా ఒక కమిటీ ఉండి దాన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, చాలా పెద్ద టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అత్యంత పెద్ద టెక్స్టైల్ పార్క్ వరంగల్లో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఇతర సంస్థలతో కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఆ ప్రకారంగా ఒక మల్టిపుల్ టెక్స్టైల్ పార్క్ అంటే ఇప్పుడు మనం సోలాపూర్ పోతే ఒక రకమైన బట్టలు అక్కడ తయారీ జరుగుతుంది. తమిళనాడులోని తిరుపూర్ పోతే అక్కడ ఇంకో రకమైన బట్టలు తయారీ జరుగుతూ ఉంది. హోజియార్ కూడా తయారవుతుంది. అట్లా గుజరాత్లోని సూరత్కు పోతే లేడీస్ వాడేటువంటి శారీస్ కానీ లేడీస్ డ్రెస్ మెటీరియల్ కానీ అక్కడ స్పెషలైజ్గా తయారవుతూ ఉంది. వరంగల్ మాత్రం వీటన్నిటి సమాహారంగా ఉంటుంది. అంటే కాటన్ టు గార్మెంట్ దాకా. అంటే దానిలో భాగంగా అపెరల్ పార్క్ కూడా ఉంటుంది. అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా తయారు చేసినటువంటి అపెరల్ పార్క్ కూడా దీనిలో భాగం అయి ఉంటుంది. అంటే ఇండియాలోనే అతిపెద్ద, అంటే ఇప్పుడు సూరత్ పోతే ఒక రకమైన బట్టలు కొనుక్కోవచ్చు, తిరుపూర్ పోతే ఒక రకమైన మెటీరియల్ కొనుక్కోవచ్చు, సోలాపూర్ పోతే మరో రకమైన మెటీరియల్ కొనుక్కోవచ్చు. అట్లా కాకుండా వరంగల్కు అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది. మనం రాబోయే రోజులలో డెవలప్ చేసుకుంటే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కాబట్టి దేశంలోనే నంబర్ 1 టెక్స్టైల్ హబ్ కింద అన్ని రకాల వస్త్రాలు ఇంక్లూడింగ్ అపెరల్ పార్క్తో సహా డెవలప్ చేయడానికి 2 నుంచి 3,000 ఎకరాలలో చేయడానికి దీని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. కొద్ది రోజులలోనే ఈ పనులను కూడా టేకాఫ్ కాబోతాయి. జిల్లాకు దీనికి అవసరమైనటువంటి భూసేకరణ చేయడానికి 100 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ జిల్లా కలెక్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పనులన్నీ కూడా స్టార్ట్ కాబోతే కొద్ది రోజులలో. ఒకసారి భూసేకరణ కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్టు కూడా టేకాఫ్ అవుతుంది. ఇది చాలా మంచి శుభవార్త. నాకున్న అవగాహన ప్రకారం రాబోయే 3-4 ఏళ్లలో ఈ టెక్స్టైల్ పార్క్ అనుకున్నదనుకున్నట్టు అభివృద్ధి జరిగితే వరంగల్ పట్టణానికి మరో 4 నుంచి 5 లక్షల జనాభా అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ టెక్స్టైల్ పార్కును కూడా పెట్టి మళ్ళీ వాళ్ళకి అక్కడ అందులోనే ఒక పెద్ద టౌన్షిప్ కూడా ప్రమాణంగా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కావాలని చెప్పి ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. బడ్జెట్లో పెట్టే డబ్బు కావచ్చు, లేదా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్కు కూడాకు వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, వీటన్నిటినీ కలిపినప్పుడు రాబోయే 3 సంవత్సరాలలో ఇతర డిపార్ట్మెంట్ల నుంచి తీసుకునే డబ్బు కావచ్చు, మొత్తం కలిపి ప్లాన్ పద్దు కింద స్పెషల్ ఫండ్తో పాటు ప్లాన్ పద్దు కింద నేను మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రణాళిక పద్దుల కింద దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ 3 ఏళ్లలో ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్లాన్ పద్దుల కింద నేను ఎందుకంటున్నా అంటే వరంగల్లో పట్టణంలో ఒక 82 కిలోమీటర్ల R&B రోడ్స్ ఉన్నాయి. ఇవి ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, 4 లేన్ ఆర్ అంతకన్నా కొంచెం విశాలంగా ఉండేటువంటి రోడ్లతోని, చక్కటి డివైడర్లతోని, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో డెవలప్ కావాలంటే R&B ప్రణాళిక పద్ధతి నుంచి దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే R&B రోడ్లకు R&B ప్లాన్ నుంచి
టేకప్ చేయడం జరుగుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ టౌన్లో ఒక 40 చెరువులు ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, మంచి లేక్స్ అవి. కానీ డ్రైన్స్ అన్ని దానిలో కలిసిపోయి అవి మురికి కూపాలుగా తయారైనవి. నిన్న నేను హెలికాప్టర్ నుంచి సర్వే చేస్తే కూడా ఆకుపచ్చ రంగులో కనబడుతున్న నీళ్ళు దాంట్లో చాలా భయంకరంగా, అసలు గందరగోళంగా ఉంది పరిస్థితి. వాటన్నిటి క్లీనింగ్ కూడా ఈ సంవత్సరమే మిషన్ కాకతీయ కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్లాన్ ఫండ్స్ నుంచి తీసుకోమని చెప్పి ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా సూచించడం జరిగింది. దాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ హెల్త్ యూనివర్సిటీ వచ్చింది. నా నెక్స్ట్ విజిట్లో బహుశా హెల్త్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకుంటాం. దాని డిజైన్స్ అన్ని తయారైతే ఉన్నాయి. ఆ రకంగా హెల్త్ యూనివర్సిటీ బిల్డింగు నిర్మాణం కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. సైనిక్ స్కూల్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా మంచి కోరుకొండ స్థాయి సైనిక్ స్కూల్ వరంగల్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. బహుశా అది మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా వరంగల్కి వచ్చేస్తున్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వరంగల్కి పూజ చేయాలని చెప్పి నిర్ణయం చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా హైదరాబాద్ బాగా కిక్కిరిసిపోయింది కాబట్టి రెండవ పెద్ద నగరంగా వరంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలని చెప్పి అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వరంగల్కు ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. కావాల్సినంత స్థల సదుపాయం కూడా ఉంది కాబట్టి ఆ వెటర్నరీ కాలేజీ ఇక్కడ ఫంక్షనింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లానే వరంగల్లో అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అది కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం కావడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా కాటన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడికి తేవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ట్రైబల్ యూనివర్సిటీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతుందో దాన్ని కూడా పక్కనే ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ అంటే గిరిజన ప్రాంతాలు ఎక్కువ ప్రాంతాలన్నీ కూడా వరంగల్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి వరంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా రావాలి కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీ వరంగల్లోనే ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇట్లా రకరకాల ఇన్స్టిట్యూషన్స్తో పాటు మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తేవడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఈ పట్టణాన్ని ఒక శాస్త్రీయంగా చక్కటి పద్ధతిలో డెవలప్ చేయడానికి కూడా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఉండవలసిన